ఈ ఆకులకు రసీసల కళ్ళు అలవాటైన పనవురా పిల్లోడా దిలిగల్లోడా అలవాటైన పనవురా పిల్లోడా దిలిగల్లోడా. హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఈ లోన్లు తెలుసా? మన సౌదీ లింగన్న ఒకప్పుడేంది మొన్నటిదాకా కూడా మొత్తం టిక్టాక్లో ఫేమస్. టిక్టాక్లో మొత్తం గల్ఫ్ కంట్రీలలో దుబాయ్, ఖత్తర్, బైరాన్, మస్కట్ ఏ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ టిక్టాక్ ఇట్లా ఓపెన్ చేయగానే హాయ్ నమస్తే అనుకుంటా మన లింగన్న ఫేమస్లు పోకురా పోకురా అంటే పోతివి, బాయిల పడుతుంది. గోడకేసిన సున్నం లంజకిచ్చిన పైసే ఎప్పుడు రాదనే ముచ్చట్లు ఇస్తుంటే మత్తుంటాయి అన్నయ్య. మీకు అందరికి తెలిసే చెప్పవసరం లేదు. వీడియోకి ఇట్లా తీయగానే అన్న వీడియోలే మొత్తం టిక్టాక్లో ఆడ గల్ఫ్ కంట్రీలో ఉన్నప్పుడు. అన్న రీసెంట్గానే ఎన్ని రోజులు అయినా లింగన్న నమస్తే. ఇగో నమస్తే నమస్తే. నేను వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అయినా ఇంటికి వచ్చి? 4 నెలలు అయిపోయాయి. 4 నెలలు అయిపోయిందా? 5వ నెల కూడా దగ్గర వాడిగా ఫినిష్ వచ్చినావా? ఫినిష్ వచ్చిన మొక్కలున్నర దాకా ఉసుకెలా ఇట్టనే ఉసుకెలా నడుచుడే మొత్తం ఎడారే ఆడ ఏడారే. ఏడారి పోన మేకలు ఇడిస పెడితే ఉరుకుడు గొర్రెలు ఉరుకుడే ఎడ నడుస్తుంది. మేకలు నువ్వు ఓడు మేకలునే గొర్రెలు ఎడ ఎట్లనే ఆడ నువ్వు అంటే బయట పోయి మేపుతావా లేకపోతే మేపుడు మొత్తం బయట కంట్రీలలో ఉంటది. ఇప్పుడు అనకాలం అటు రెండకాలాలు అలకాలం అని ఉండే కానీ చలికాలం ఎండలు ఉంటాయా? ఎండలు ఫుల్ కొడతాయి. 49 50 డిగ్రీలు ఎండ కొడుతుంది. మరి నువ్వు వాడ మేకలు ఎట్లా అరబా కపిల ఎట్లా అరబ్ అంతాడు ఉంటుంటివా? కపిలి అంటే ఇక మనం కదా ఈ బాయిల కాడ అప్పుడు వెనకట వ్యవసాయం చేస్తానికి జితగల పెట్టుకోపోదామా, సేమ్ అట్లనే తోటలల్లా ఖజూర్ తోటలల్లా అల్లా ఇంట్లో మనం జీతాన్ని పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా మనం జీతం పోయినాము. ఇప్పుడు ఇక ఆడు చెప్పినట్టు చేయాలా, లేకపోతే ఆడికి కోపం వచ్చినట్టే తిడతారు, కొందరు కొడుతారు కూడా. ఏం తెలుసా, ఒక్కొక్కసారి ఆడ అత్తాడు 6 రోజులకు 3 రోజులకు అత్తాడు, రొట్టెలు పడేసిపోతాడు. ఆ రొట్టెలు అవే తినాలా, అవే వండాలా, కరెంట్ ఉండదు, ఏముండదు. ఇక కొందరికి కైమ అంటే టెంట్ వేసుకొని ఉంటారు. కొందరికేమో రేకుల రూములు ఉంటాయి. ఇక కరెంట్ అయితే ఉండదు. ఫోన్లకు అయితే ఛార్జింగ్ అయితే సోలరే ఖాళీ ఫోన్ మందమే ఎక్కుతుంది సోలార్. సరే లింగన్న, అయితే బాగా మంది అనుకుంటారే ఇప్పుడు ఏడైనా సరే ఈ గల్ఫ్ కంట్రీలలో ఇప్పుడు గోల్ర కాడ ఒంటెల కాడ పోయి జీతం ఉంటారు చూడు, ఆడ కపిల్ గాలు ఆరబోలికి ఇట్లా మొత్తం ఒంటెల కాడ గోల్ర కాడ ఆడిడ జీతం ఉండేటోళ్ళని బాగా ఇబ్బంది పెడతారు. ఆడ మొత్తం ఎడారి ఉంటుంది, ఓ గ్రోసరీ ఉండదు, దుకాణం ఉండదు, మొత్తం ఎడారని అండక తినడు అని బాగా ఇబ్బంది పెడతారు, కొడతారు అంటారు. నిజమేనా? అందరు ఉండరు కొట్టేటోళ్ళు. గదే మరి నాకైతే మంచిగా ఉండే, మా కపిల్ మంచోడే. అందుకని 2 సంవత్సరాలు చేసి వచ్చినా కానీ గొర్రెకాడ తిప్పాలంటే మామూలుగా తిప్పలేదు, తిప్పలు ఉంటది. మన ఇంటి పరిస్థితి బట్టి ఉండవలసి వస్తుంది. అక్కడ ఒంటెల కాడ కూడా బాగా మంది ఉంటారు. ఒంటెల కాడ ఉంటారు. ఎండలు ఇంకా వాళ్ళైతే ఎండలో తిరగాల, ఎండలే వండాల, పొద్దంతా తిరగాల. అవి సన్నం నడయి ఉసుకెలా కాళ్ళే కూస్తాయి. ఇక ఒకటి ఒంటె నన్ను ఉంటుంది, లేకపోతే కార్ అన్ను ఉంటుంది. కార్ నడిపించు, కార్ ఇస్తారు. కార్ అంటే కాదు డిక్షన్ బండి చిన్నది, అవి ఇస్తారు. ఇక అవి టెంపట తిరగాల, మస్తు కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇంటి పరిస్థితులు పట్టుకొని అప్పుల బాధ చేయబట్టి. నేను 11 ఏళ్ళు పోయినా మొత్తం. అబ్బా 11 ఏళ్ళు మొత్తం ఆనే ఉన్నావా? అచ్చుకుంటా పోయినావు కానీ మొత్తం నీకు ఒకటే కంపెనీ అదే ఏరియానా? ఒక్కడే కపిల్, అదే ఏరియా, అదే రూమ్ ఉండే. మరి మొన్న చుట్టి వచ్చి పోయినంటే ముక్కలు నొప్పులు బాగా అయినాయి. అది కూడా ఇక గొర్రెలను నమ్ముకున్నాడు, మేకలు ఉంచుకున్నాడు. ఇక మేకలు పాడుకొని గొర్రెలు అంటే ఆగుతుండే, ఉసుకెళ్ళపోయినా ఏదైనా అలం సలం గురక తింటే కానీ ఉరుకుతాయి. ఇక ఉరుకుడే. ఇక ఇవి మేకలు ఉంచేటట్టు ఒక్కొని అయితే ఇక బంద్ చేసి ఇక ఇంటికి వచ్చేసినాయి. మరి నీకు ఈ వీడియోలు చేయాలా, ఇట్లా టిక్ టాక్లలో వీడియోలు చేయాలా నీకు ఎట్లా అనిపించింది? ఎట్లా చాలు చేసినావు అసలు? అది టిక్ టాక్ మేము చిన్న పొలంలో మాట్లాడుకుంటా ఉంటుంటే ఒక 4 5 వేరే టోళ్ళు ఇట్లా వేరే దేశ పొలం ఉంటుండేనా? మన తెలుగులే ఉంటుండేనా? తెలుగులే చిన్న పొల 6 5 ఒకటి లైవ్ కలుపుకుంటుంటే. చిన్న ఫోన్ అంటే మన టచ్ ఫోనా? చిన్న డబ్బా ఫోన్లు. దాంట్లో ఏం చెప్తుంది? దాంట్లో ఇప్పుడు నీ దగ్గర నీ నంబర్ ఉండే, ఆయన నంబర్ ఉంటే అందరికి ఒక్క తడ కలుపుతుంటే మేము టైం పాస్ మాట్లాడటానికి. టైం పాస్కు లైన్ ఒకళ్ళొక లైన్ కలుపుకొని ఇక మాట్లాడుకుంటా టైం పాస్కుంటుంటుంది. అయితే నేను ఇట్లనే పాటలు పాడు చేసుడు ఇట్లా చేస్తే
అయితే అనంగా ఒక తన ఎరకలలో అయినా అలా అటు కన్నారు మొక్కన నువ్వు పాటలు పాడుతుంటే ఇక పాటలు పాడితే లింగన్న నేను టిక్ టాక్ చేస్తా, నువ్వు టిక్ టాక్ చెయ్యు, నీకు ఉంచుకున్నావు అనుకో మంచిగా ఫేమస్ అవుతావు నువ్వు కూడా అన్నాడు. మరి నాకు ఎట్లుంటుంది తెలియదే, మరి నా దగ్గర రోజు లేకపోయారంటే అయితే యూపోడు ఉండే పాపం. యూపోడు ఉంటే యూపోడు దగ్గర పోగానే టిక్ టాక్ ఆడు నేను పోయే వరకు అలా టిక్ టాక్ చూస్తుండే ఆడు. అరే దూరం ఉంటాడు, ఇడికి వెళ్ళి 1 కిలోమీటర్న్నర ఉంటాడు. ఆడిపోయినగా ఆడిపోయి అయితే అడిగితే టిక్ టాక్ అంటే గిట్లా లింగయ్య గిట్లా అని చూపించినాడు. కాదురా నాకు చేసి నేను కూడా వీడియో చేస్తాని ఒకటే రోజు చూసినాడు వేయంగా. ఇక ఒకటే రోజు చూసి గిట్లనేనని అయితే అట్లనే చేసిన. ఇక నీకు చిన్న ఫోన్ ఉందన్నావు కదా, మరి టచ్ ఫోన్ పెద్ద టచ్ ఫోన్ తెచ్చుకున్నా వరకు 2 ఉన్నాయి. 2 చిన్న ఫోన్ ఒకటి పెద్ద ఫోన్ ఆయన చూపించగానే నువ్వు ఆడికించి ఆడికెళ్ళి ఇక ఫోను ఇట్లా చాలు చేస్తే ఇక ఏమి పిల్ల ఎంకటి రాయపోదాం గాడికి అన్నట్టుగా అట్లా పాటలు పాడుకుంటా గమ్మత్తుగా చేసిన. ఒకటే ఫస్ట్ వీడియో ఏం చేసినావు ఇక తువ్వాలు ఇట్లా సీరియల్ లెక్క కట్టుకొని బావాలు సయ్యా హేయ్ మరదలు సయ్యా రింగోల హోయ్ హోయ్ రింగోల ఇట్లా పాట పాడుకుంటూ చేసిన. అది వైరల్ అయింది. అది వైరల్ అయిపోయింది. 2000 3000 మంది చూడగానే అబ్బా మా వీడియోలు గింతగానం చూడరు నీ బాగా చూసిరేమే అట్లనే గొర్రెల కాడ గాడిదల కాడ ఇక అట్లనే పట్టుకుంటా చేసిన. ఇక చేసిన అయితే ఇదేమో ఉండే శాస్త్రాలు కూడా 2-3 చెప్పే నువ్వు మంచిగా ఉంటాయి. నీ పోకరా అది వేరే కానీ ఈ శాస్త్రాలు అంటే అవి కథలు చెప్పేటి. అవి కథలు అంటే వైరల్ అయ్యి ఇవే వాడుతుంటే గుడి తాటి మట్ట నీ గుద్ద కేరగా పెట్ట చెర్ర చేపల దొంగ చెరెన్ కొలొట్ల దొంగ నెరెట్టి పోయగట్ట నీ గుద్ద మీదకి వెళ్ళి 2 కొట్ట అన్నట్టు ఇట్లా కొట్టి పాడుతుంటే ఇక ఇట్లా ఇక ఓలన్న తిట్టుకుంటారు కదా ఆడోళ్ళు, లంజే నన్ను అని అంట. దానికి ఒక పాట కట్టిరు అన్నట్టు. లంజంటే గుంజి కొడతా మీది మోటార్ ఎక్కిస్తా మీదని చూపిస్తా కిట్లా వండ పెడతా 5 రూపాయల దండుకు తిస్తాను ఇట్లా సామెతలు ఉండే మా ముసలాయ వాడుతుండే ముసలాయ. ఇక అవి అన్ని నేర్చుకున్నాను నేను అప్పుడు. ఇక ఇట్లనే గొర్రెల కాడ నైటు ఏమైనా దేశం పోతే గిడ దొంగలు ఉంటారా కొత్త తెలుతోళ్ళు ఉండాలంటే అప్పుడు తెలుతోటి ఉంటుంటే మీ ముసలు కొడుదురు. అప్పుడు పన్నెరాకి ఇప్పుడే ఉరవదుకోక ముందే అనుకుంటా తిడుదురు కొడుదురు. ఇప్పుడు కొడితోళ్ళు పడుతురు, బోలు పడతలేదు. ఇక అట్లనే ఇక నేర్చుకుంటుండేవి, చెప్పినాక నేర్చుకుంటుండేవి కథలు శాస్త్రాలు. ఇక ఒగ్గోలు లెక్క కథలు చెప్పుడు ఇక అన్నీ ఎత్తుంటివి. ఇక అన్ని ఇట్లనే చెప్పుకుంటూ పోయినా కానీ గొద్దులే గొర్రగాసి అట్ని నేర్చుకుని. ఇక నీకు టిక్ టాక్ లో మరి ఇట్లా ఫాలోవర్స్ ఎంత అందులో 40,000 మంది అయ్యారు. అది పోయింది. అది కూడా 40,000 అంటే ఉత్తమ ముచ్చటే కాదు అసలు. 500-600 ఏముంటారు అందరికి. 45,000 అది ఇప్పుడు వచ్చిన పోతే ఆయన డిలేట్ అయింది. పని చేస్తలేదు ఇండియాలో పని చేస్తుందట. అదేమో మ్యాప్ ఉంటుంది దాన్ని చేసుకోనట. అది ఏదో మ్యాప్ పెడతా అది పెడతా అంటారు కానీ మన ఇండియా పని చేయదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చార్జ్ చేసి 3 ఏళ్ళు అయింది అనుకో. 3 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళు. ఇన్స్టాలో ఎన్ని వేలు ఉన్నారు నీకు? ఇన్స్టాలో 99,000 100 లక్ష దగ్గరికి వచ్చింది. 900 మంది అయితే నువ్వు నిజంగా గ్రేటే. కంగ్రాచులేషన్స్ నిజంగా. ఎందుకంటే మాయాసంటోళ్ళు మేము ఇంత చదువుకొని కూడా మాకు 1000-2000 ఉంటారు. మేము నానా తిప్పలు పడతాం. నువ్వు రాదు ఉత్తమ మాటలు. మీరు ఎడిటింగ్ చేస్తారు డైరెక్ట్ ఏసుడే తీసుడు కాలం చేప వాడుడేనిది. ఇక 2-3 ముచ్చట చెప్పి నీ ఫేమస్ అయినాయి. ఏదో అంటావు చూడు పోకురా అది పోకురా అన్నది ఇక పాత పడ్డట్టున్నది. మొన్న నేను పెట్టిన చెప్పు మాకు ఇప్పుడు వీడియోలు చెప్పు. నువ్వు జర గట్టి చెప్పు 2-3 ముచ్చట్లు. అరే పోకురా అంటే ఓతివి ఎనుగుల పడితివి. వెనుకటొక్క సామెత ఉన్నది. లంజకిచ్చిన పైసే గోడకేసిన సున్నము కొంత గీక్తత్త కానీ లంజకిచ్చిన పైసే రాదురా రే. 10 మందిలా చెప్పుకున్నా నీ ఇజ్జత్ పోతుందిరా. ఇట్లా డైలాగ్ అది. ఇవి బాగా ఫేమస్ అయినాయి. ఇది ఒక్కటి ఫేమస్ అయింది. నువ్వు చెప్పిన మాటలు మస్తు మంది డౌన్లోడ్ చేసుకొని కూడా వాట్సాప్ లలో ఆన్లైన్ లో స్టోరీలు పెట్టుకుర్రు. వాట్సాప్ లలో పోయినాయి. నువ్వు చెప్పిన ముచ్చట వాస్తవమే. ఒక అంటారు కదా ఇక ఆమెకు పైసలు ఇస్తే అత్తే రావు కానీ గోడకేసిన సున్నమన్న గీక్తది. కానీ ఆడోళ్ళకి పైసలు ఇస్తే రాదు. వాస్తవమే కదా అది. బాగా వైరల్ అయింది మన తెలుగులో. మస్తు మందికి మన తెలంగాణలో అయితే ఫుల్
తెలిసిపోయింది. ఇప్పుడు ఇప్పటికి నువ్వు వచ్చి 4 నెలలు అవుతుందా? 5 నెలలు 4-5 నెలల్లో నీకు ఎంతమంది కలిసిర్రు? ఎక్కడెక్కడి నుంచి వచ్చి కలిసిర్రు? మంది వచ్చిర్రు, కార్ల మీద అటు 6 పట్టులు వచ్చిర్రు నీకోసం స్పెషల్గా వచ్చిరట్టు 6 వాళ్ళు వచ్చిర్రు బాగా మంది. మొన్న ఈ ఊరికి వెళ్ళి వచ్చారు, నందిపేటకి వెళ్ళి 10-12 మంది వచ్చిర్రు. నేను కలిసేదానికి మొత్తం మంది కలుపుతారు. నిన్న ఒక పాపం ఒక ఆట ఆయన నిజామాబాద్ దగ్గరికి వెళ్ళి వచ్చిండు ఆటో తీసుకొని. ఇక అట్లా కలిసి తనకు మత్తు కత్తురు. యాడిపోయినా ఏర్పడుతున్న నమస్తే లింగన అంటారు. యాడికన్నా పోయి ఏ ఊరికన్నా ఈ మధ్యలో ప్రమోషన్లు కూడా స్టార్ట్ అయినట్టున్నాయి కదా నీకు? ప్రమోషన్లు లేవు, చేసుడు కాదు ప్రమోషన్లది, వీడియోలు తీపించుకుంటారు కదా. తీపించుకుంటారు కొత్తగా. ఇక మనం చేస్తున్నాం కానీ అవి పైసలు అడుగుతలేము, మన వాళ్ళు ఇస్తలేరు గట్లా. మళ్ళీ జర నీకు కూడా ఎడిటింగ్ ఎందుకంటే ఎడిటింగ్ రాదు ఒకటి, మళ్ళా ఇంకో కొత్త ఫేమస్ కావాలా చేస్తే అన్నట్టు చేసుడు అంతే. ఇప్పుడు మరి ఇంటికి వచ్చి 4 నెలలు అవుతుంది, మరి ఇక్కడికి వచ్చి నుంచి వీడియోలు చెప్తున్నావు కదా? తీస్తున్నా పొలం కాడికి పోయినప్పుడు కానీ టైం ఉన్నప్పుడు, నీళ్ళని కలిసినప్పుడు. ఆల నీళ్ళ కలిసినే బాగున్నాయి వీడియోలు చేసుడు. మొన్న వీళ్ళు సాములు వచ్చిర్రు శుద్ధులంకి వెళ్ళి డైరెక్ట్ కలిసేసరికి వచ్చి ఇక సాములు వచ్చి 22 తారీఖున రమ్మన్నారు. 22 తారీఖు నాడు ఆడ దేవుడిది అది యజ్ఞం అట, యజ్ఞము శుద్ధుల దగ్గర. యాడికి రమ్మన్నారు, ఎమ్మెల్యేలు వస్తురట రమ్మన్నారు. అవును, ఒకటి మర్చిపోయినా, బీడి లెక్కను కూడా కలిసినట్టున్నావు అది మధ్యలో. బీడి లెక్కని ఎట్లా కలిసిరంటే, నేను సౌదీలోకి వెళ్ళి ఇంకొక 2 నెలలు అయితే అత్తానంగా ఫోన్ చేసింది ఇష్టలా. ఆమె ఫోన్ చేసిందా నీకు? ఫోన్ చేసి నేను కూడా మెసేజ్ ఫస్ట్ ఆయాని పెట్టినా గట్ట ఇక బుజ్జి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను అయితే ఇక అట్లే ఇక ఫోన్ చేసుకుంటా, బాపు మంచిగా ఉన్నావా ఏం చెప్తున్నావు అనగానే, ఇక మన కుర్మలో పిల్లనే కదా కుర్మలే మంచిగా ఉన్నాయి బాపు అంటే మంచిగా ఉన్నాను కానీ ఇక అట్లనే ఇక మాట్లాడుకుంటా 31కు దావతికి రాయ బాపు నువ్వుకే ఫోన్ చేస్తే మరి పోయేద్దామని అయితే పోయినాయి. 31 దావతికి నీకు పిలిచిందా? 31 దావతి చికెన్ తెచ్చిర్రు, మటన్ తెచ్చిర్రు. ఇక ఇంకా మంది ఉండేనా? ఇక వాళ్ళు ఉన్నారు, ఇక సోపతోళ్ళు ఉంటారు. ఇక కళ్ళు అయినాము. ఇక ఆకులకు రసీసల కళ్ళు అలవాటైన పనవురా పిల్లోడా దిలిగల్లోడా, అలవాటైన పనవురా పిల్లోడా దిలిగల్లోడా. ఈ పాట చేసినాం. ఇక పాట డాన్స్ చేసిరా? డాన్స్ చేసినాం గొంగడేసుకొని. అరే ఒక రీల్ చేసిరు కదా? రీల్ చేసినాం. ఏమన్నది మరి అక్కకు కూడా? అక్క కూడా మస్తు సంతోషమైంది అక్కకు కూడా. నేను కూడా ఇక పోయిందానికి నాకు కూడా మంచిగా చేసిర్రు, మంచిగా తిన్నాం, వచ్చినాయి, మంచిగా మర్యాద చేసిర్రు, పంపించిర్రు. ఏనా పొద్దుగాల పోయినావా పొద్దుగా పోయినావా? పొద్దుగా సాయంత్రం వరకలా పొద్దుగాల పోయినాము. 2-1. నీ నంబర్ ఎట్లా తీసుకునే మరి? నంబర్ లేదు, నంబర్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి. నీ నంబర్ ఎట్లా తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ చేస్తాడు, డైరెక్ట్ ఫోన్ చేసిందా? ఫోన్ చేసి అట్లా అయిపోయి నువ్వు ఇక రోజు ఫోన్ చేస్తుంటే పోయినాం. నువ్వు ఒకనే పోయినా? వాళ్ళందరూ ఒక్కనే పోయినా. బండి మీద పోయి నువ్వు? బండి మీద వాళ్ళే బస్సు పోయినా. నిజామాబాద్ దిగితే నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళు ఎక్కించుకపోయారు. ఫేమస్ బీడి లెక్క ఫేమస్, మంచిగా మాట్లాడతారు డైలాగులు. బాగా పక్కింటోళ్ళు గుసలాడుతురు, ఎదిరింటోళ్ళు గుసలాడుతురు, వాళ్ళు గుసలాడుతురు, వీళ్ళు గుసలాడుతూ ముచ్చట్లు చెప్తారు మంచిగా. వీటితోనే ఫేమస్ అయింది. తోటోడు తొడగోసుకుంటే అట అది ఛాత్రం ఉండని, తోటోడు తొడగోసుకుంటే అట మెడగోసుకున్నట్టు. మరి నీది ఇన్స్టాగ్రామ్ లోనే ఫాలోవర్స్ ఉన్నారు, మరి యూట్యూబ్ లో ఇట్లా ఎందుకు వచ్చింది? యూట్యూబ్ లో ఏమైనా పెడుతున్నావా? యూట్యూబ్ లో పెడుతున్నా. యూట్యూబ్ లో 1338 మంది ఉన్నారు, కానీ మానిస్ట్రేషన్ అయితలేదు. ఎందుకంటే టైమింగ్ అయితలేదు, మానిటైజేషన్ అయితలేదు, టైమింగ్ కాలేదు. టైమింగ్ అయితే నా యూట్యూబ్ ఛానల్ కూడా. నీ వీడియోలు ఓన్లీ చేసి పెడుతూ దాని వల్ల ఎడిటింగ్ ఇట్లా చేస్తారా? వాళ్ళ మీ పిల్లలకి ఇట్లా నువ్వే చేసుకుంటావా? ఎడిటింగ్ చేయము. ఇక మొన్న ఒక పిల్లవాడితోటి ఒకటే ఇక ఓలిది ఆపి ఓలి అని పెట్టింది, ఒకటే చేసి ఇచ్చింది. అనమతి తీసి పెడతావు? అనమతు తీసుడు పెట్టుడు ఇక కలాస్. ఇట్లా అన్నట్టుగా నీ జర్నీ మొత్తం ఇక అటు ఇటు పెట్టి అయితే మొత్తం ఇన్స్టాగ్రామ్లో అయితే సక్సెస్ అయిపోయినావు, నువ్వు ఫేమస్ అయి. నువ్వు ఈ లింగాన్ని ఊళ్ళో అంటే పలానా లింగాన్ని ఊళ్ళో అంటే ఈజీగా నువ్వు తెలంగాణ అదే పేరు చెప్తావు. ప్రతి ఒక్క డైలాగ్ ఉన్నది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఉన్నస్పేట గ్రామము లింగయ్య అని చెప్తే వాళ్ళనే చెప్తారు. మా ఊళ్ళని చెప్తే తెలంగాణ మొత్తం నువ్వు తెలిసిపోయినావు. ఇక మన సౌదీ లింగాన్ని అంటే అయిపోయి ఇక నీ మొత్తం నీ డైలాగులు గుర్తుకొస్తాయి. ఇప్పుడైతే ఇక నువ్వు మొత్తం ఇక మళ్ళీ సౌదీకి ఇట్లా ఓడి లేదు ఇక. లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రజలంతా ఇట్లనే సపోర్ట్ చేస్తూ, ఛానల్ అని సపోర్ట్ చేస్తూ, ఇట్లనే
మీరు నవ్వుతూ ఉండాలి, మేము చేస్తూనే ఉండాలి, నవ్వుతూనే ఉండాలి, మేము చేస్తూనే ఉండాలి. ఇంకా మీరు ఎంత నవ్వి ఎంత మంచి కామెంట్లు పెడితే అంత ఉగ్రం వచ్చి మేము కూడా ఇంకా మంచిగా వీడియోలు చేయాలనుకుంటున్నాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, లైక్ మన విలేజ్ బాయ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి, షేర్ చేయరి, మంచి మంచి కామెంట్లతోటి రాయరు. మేము కూడా మంచిగా మీరు నవ్వాలి, నవ్వుతేనే ఆరోగ్యాలు బాగుంటాయని ఉన్నది, మంచిగా నవ్వాలి. ఇంకోటి మేము కలిసి ఛానల్ చెయ్యాలా, కలిసి ఇది మేము ఒక 5-6 కలిసి ఈ ఛానల్ని కొత్తగా చేస్తున్నాము. దానికి సపోర్ట్ చేయండి. 5 కలిసి వారానికి ఒక్క వీడియో తీస్తాం ఎట్లయినా కానీ. సండే వీడియోలు తీస్తాము. ఇట్లనే మీరు ఎంత మంచిగా కామెంట్లు పెడితే సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోలు మేము కూడా తీస్తాము. అందరూ మీ చల్లని దీవెనలతోటి ముందుకు నడవాలని కోరుకుంటున్నాము. బాయ్ పేస్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది మన లింగాన్న, సౌది లింగాన్నతోనైతే, ఈ లింగాన్నది అయితే ఉన్నాజిపేట గ్రామము, దర్పల్లి మండలం, కానీ నిజామాబాద్ డిస్టిక్ దర్పల్లి మండలం ఉన్నాజిపేట గ్రామం. వీడికి వచ్చి అన్నని కలిసినాము, ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము. అన్న మంచిగా పాజిటివ్గా మంచిగా చెప్పిండు మాకు. ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే, మేము ఇప్పుడు నడిచే ముందు ఈ అన్నతో వీడియోలు తీస్తున్నాం. మన విలేజ్ బాయ్స్ ఉంది కదా, ఈ ఛానల్లో ప్రతి వారానికి అట్లీస్ట్ ఒక వీడియో పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. కొంచెం ఏంటంటే కొంచెం బాగా ఇబ్బంది ఉంది మా సిచ్యువేషను, కొంచెం వారం అయితే పెడతాం. ముందు మీరు సపోర్ట్ చేస్తే ఇట్లా మా వీడియోలు వారంకు 4 పెట్టమన్నా, వారంకు 7 పెట్టమన్నా పెడతాము. కానీ మాకు సపోర్ట్ చేయుర్రి. లింగాన్నతో మంచిగా చేస్తాం వీడియోలు. ఇట్లు మీ లింగాన్నతోని మహేష్, నేను. థ్యాంక్ యూ అండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి. ఓకే లింగన్న. ఓకే బాయ్.